అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఎప్పుడు ఉండబోతుందని చెప్పి అభ్యర్థులు అయితే కాస్త సందిగ్ధంలో ఉన్నారండి. ఇదివరకే కొన్ని రంగాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఎప్పుడు ఈ యొక్క మెయిన్స్ పరీక్ష ఉండబోతుంది, ఎప్పటి నుండి సెలవు పెట్టాలని చెప్పి తరచుగా అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు నా వద్దకు వచ్చిందండి. సో దాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తానండి. మరి చేసే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. మిత్రులారు ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. సో అలానే మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్ 2 సిలబస్ సంబంధించి ఏవైనా సరే కరెంట్ అప్డేట్స్ వచ్చినా సరే, ఒక న్యూస్ పేపర్ సంబంధించి ఏమైనా ఆర్టికల్స్ వచ్చినా సరే కట్ చేసి అందులో పెట్టడం జరుగుతుందండి. అలానే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి మన గ్రూప్ 2 సిలబస్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ని బిట్ రూపంలో రూపొందించి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. సో ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మిత్రమా, చూడండి. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దామండి. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందండి. ఏంటి అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించవలసినటువంటి 19 పరీక్షలు అయితే కాస్త ఆగిపోన్నాయండి. సో వాటన్నిటిని నిర్వహించాలంటే కాస్త ఈ యొక్క బోర్డు చైర్మన్ గట్రా అందరూ ఉండాలి కాబట్టి, సో దీనికి సంబంధించి ఇంకా బోర్డు చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి ఇంకా బోర్డు చైర్మన్ లేరు కాబట్టి ఈ యొక్క పరీక్షలు అనేవి ఆగిపోన్నాయని చెప్పి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిందండి. సో దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ కానీ లేకపోతే కొత్త చైర్మన్ నియమించాలని చెప్పి ఈరోజు అయితే ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో దీనికి సంబంధించి మరి కొద్ది రోజుల క్రితమే శాసనమండలిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి డాక్టర్ వేపటి చిరంజీవిరావు గారు కూడా దీనిపైన లేవనెత్తడం జరిగిందండి. సో లేవనెత్తిన తర్వాత దీనిపైన మన విద్యామంత్రి గారు సానుకూలంగా స్పందించారు. మరి ఈ యొక్క గ్రూప్ 2 పరీక్ష కూడా నాకు తెలిసినంత వరకు నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ పరీక్ష పెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మిత్రమా. ఎందుకంటే ఇప్పటికే పరీక్షలు ఆగిపోయినాయి కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫిబ్రవరి కానీ జనవరిలో కానీ పరీక్ష జరుగుతుంది అనుకుంటున్నారు. సో అది అవాస్తవాలండి. పరీక్ష అయితే నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ పక్కాగా జరిగే అవకాశం ఉందండి. సో ఎవరు ఏం చెప్పినా వెనకండి మిత్రమా. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ కాలేదో కొద్దిగా ప్రయత్నం అయితే చేయండి మిత్రమా చదవడానికి. సో ఎక్కువ టైం కేటాయించండి. సో మిత్రుల నిద్రపోయండి. నిద్ర లేకుండా చదివి ఆరోగ్యం చెడగొట్టుకోకండి. ఎందుకంటే ఆరోగ్యం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసి కరెక్ట్గా సిలబస్ని ప్రామాణికంగా చదువుకుంటూ వెళ్ళండి మిత్రమా. ఖచ్చితంగా మీకు ఉద్యోగం సాధిస్తారు. సో ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.